స్వతంత్ర వేడుకల నిర్వహణకు సంబంధించి ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆగస్టు 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లా స్థాయిలో మంత్రులు పతాక ఆవిష్కరణ చేస్తారు. కాకినాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్ దినేష్ కుమార్ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇక గుంటూరులో మంత్రి నారా లోకేష్, శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, నరసరావుపేటలో నాదెండ్ల మనోహర్, నెల్లూరులో పొంగూరు నారాయణ పాల్గొంటారు. అనకాపల్లిలో వంగలపూడి అనిత, చిత్తూరులో సూర్యకుమార్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామనాయుడు, కడప జిల్లాలో ఫారూక్, తిరుపతి జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, అనంతపురంలో పయ్యావుల కేశవ్, విశాఖలో అనగాని సత్యప్రసాద్ వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఏలూరులో కొలుసు పార్థసారథి, ప్రకాశం జిల్లా ఒంగోలులో డోలా బాల వీరాంజనేయ స్వామి, బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, తూర్పు గోదావరి జిల్లాలో కందుల దుర్గేష్, పార్వతీపురం మన్యం జిల్లాలో సంధ్యారాణి, నంద్యాల జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు జిల్లాలో టీజీ భరత్, సత్యసాయి జిల్లాలో సవిత, అమలాపురంలో వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో కొండపల్లి శ్రీనివాస్, అన్నమయ్య జిల్లాలో రాంప్రసాద్ రెడ్డి జాతీయ జెండాలను ఎగురవేస్తారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, ఏర్పాట్లు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆగస్టు 15న స్వతంత్ర వేడుకల్లో ప్రోటోకాల్ విభాగం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వేడుకల్లో ఏదైతే నారా చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వతంత్ర వేడుకలు అయితే ఘనంగా జరగనున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వతంత్ర వేడుకలు ఆగస్టు 15ని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. ఆగస్టు 15న కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయనున్నారని చెప్పుకోవచ్చు. అయితే విధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి మంత్రి నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. అదే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరులో పతాకాన్ని ఎగరవేయనున్నారు. అదేవిధంగా అటు శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, అదేవిధంగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, నరసరావుపేటలో నాదెండ్ల మనోహర్ కూడా ఆ జాతీయ పతాకాన్ని ఎగవేయనున్నారు. ఇప్పటికే అటు ప్రోటోకాల్ విభాగానికి సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు వేడుకల్లో పాల్గొంటారని చెప్పి కూడా ఇప్పటికే ఒక ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామనాయుడు, అదేవిధంగా కడప జిల్లాలో ఫరూక్, తిరుపతిలో అదేవిధంగా ఆనం నారాయణ అదేవిధంగా విద్యాశాఖ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అనంతపురంలో పయ్యావుల కేశవ్, విశాఖపట్నంలో సత్యప్రసాద్, ఏలూరులో కొల్లు రవి పార్థసారథి కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఒంగోలులో బాల వీరాంజనేయ స్వామి జిల్లా స్థానంలో జాతీయ పతాకాన్ని మంత్రులు ఎగరవేయనున్నారని చెప్పుకోవచ్చు. అయితే కొత్త జిల్లాలకు సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేవలం 13 జిల్లాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత 25 జిల్లాలకు కూడా పెంచినటువంటి నేపథ్యంలో మొత్తం 25 మంది మంత్రులు కూడా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి
ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అదేవిధంగా ఆ క్రీడాకారులకి అదేవిధంగా ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారి శాఖలకు సంబంధించినటువంటి వారికి కూడా మరి అవార్డు రూపంలో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసి లిస్ట్ రెడీ చేయమన్నారు. అటు జిల్లా కలెక్టర్లకి కానీ అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం తొలిసారిగా దాదాపు 164 సీట్లు ఎన్నుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరినటువంటి నేపథ్యంలో కూడా ఆగస్టు 15 స్వతంత్ర వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.